నమస్కారం. ఇస్లాంలో స్త్రీలను అతి దారుణంగా అణిచివేశారు అన్నది ఒకవైపు ఉన్నప్పటికీ, ఇది ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి సత్యమైనప్పటికీ, అందులోనూ ప్రవక్త ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త జీవిత కాలంలో గూడా ఆయన భార్యలుగా కొనసాగినటువంటి వాళ్ళు గూడా ఆ అసంతృప్తిని, ఆ అణిచివేతను చాలా సందర్భాల్లో వాళ్ళు తమ యొక్క అభిప్రాయాల ద్వారా, తమ యొక్క వాక్యాల ద్వారా వాళ్ళు చాలా సందర్భాల్లో అది వ్యక్తపరిచారు. ప్రత్యేకంగా ఆయేషా ఎవరినైతే 9 సంవత్సరాల్లో తన వివాహ బంధంలోకి తీసుకున్నటువంటి ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త, కేవలం ఆ స్త్రీ 16 సంవత్సరాల వయసులో విధవరాలైపోయింది. ఆమెని ఇంకా దాని తర్వాత వివాహం చేసుకోకుండా కొన్ని నిబంధనలను, ఆంక్షలను విధించి మరీ వెళ్ళాడు. కాబట్టి ఆవిడ జీవితాంతం కేవలం ఆ ప్రవక్త ముహమ్మద్ యొక్క భార్యగా మాత్రమే మిగిలిపోయి, ఉమ్ముల్ మోమినీన్ అన్న ఒక పెద్ద కిరీటం ఏదో నెత్తి మీద పెట్టినట్టు, ధరింపజేసినట్టుగా నాటకాలాడుతూ ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని, ఆవిడ యొక్క జీవితాన్ని నిజంగా కూడా 16 సంవత్సరాల వయసులో మాత్రమే 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వైధవ్యం స్వీకరించినటువంటి ఆ స్త్రీ జీవితాంతం అలాగే ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త పోతూ పోతూ ఆమెపై ఆంక్షలు విధించి, ఇంకా వేరే వివాహం చేసుకోరాదు అని ఆంక్షలు విధించి మరీ వెళ్ళాడు. కాబట్టి ఏదో దానికి బదులుగా ఉమ్ముల్ మోమినీన్ అన్న ఒక కిరీటం ఇచ్చినట్టుగా, అది కిరీటం కాదు, వాళ్ళ జీవితానికి అదో గుణపంలాగా మారింది అన్నది వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్లకు తెలుసది. ఇస్లామిక చరిత్రలో మాత్రమే కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా ఒక స్త్రీ మీద, స్త్రీ యొక్క వ్యక్తిత్వం మీద ఇంత దారుణంగా ఒక అబద్ధపు కథ ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని అధపాతాళానికి తొక్కేసి, ఒక అబద్ధపు కథను సృష్టించి ప్రపంచం మొత్తం మీద ప్రచారం చేసి, ఆ స్త్రీమూర్తి యొక్క వ్యక్తిత్వాన్ని అధపాతాళానికి తొక్కేసినటువంటి కథ ఇస్లామిక చరిత్రలో సఫియా అన్న ఒక స్త్రీమూర్తిది. ఆవిడ యొక్క కుటుంబ సభ్యులందరినీ అతి దారుణంగా హతమార్చి, వాళ్ళ సొత్తు సంపదలన్నీ దోచేసి, వాళ్ళ యొక్క గోత్రవర్గం యొక్క సంపద ఎక్కడ దాచారు అని ఈ స్త్రీమూర్తి యొక్క భర్తను అతి దారుణంగా హింసించి, ఆ నిధి యొక్క వివరాలు తెలుసుకోవడానికి ఆ స్త్రీమూర్తి యొక్క భర్తను చిత్రవధకు గురి చేసి అతి దారుణంగా హింసించి చంపేసిన తర్వాత కూడా ఈ స్త్రీని, ఆ తెగవారి, ఆ గోత్రవర్గం వారి స్త్రీలందరినీ బంధించి బానిసల్ని చేసుకుని, ఈ స్త్రీని కూడా అందులోనే భాగంగానే బానిసని చేసి తీసుకొచ్చి, బంధించి బానిసగా తీసుకొచ్చి, ఆవిడ ఇష్టపడి ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్తను వివాహం చేసుకుందని, ప్రేమించి వివాహం చేసుకుందని, ఆవిడ జీవితకాలం ఇతనితో చాలా ఆనందంగా తమ యొక్క జీవితం గడిపిందని ఇంత దారుణాతి దారుణమైనటువంటి కథను సృష్టించి ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని ఈ ప్రపంచంలో మొత్తం అధపాతాళానికి తొక్కేశారు. అలాంటి స్త్రీ ఒకవేళ ఈ కథ ఆవిడ ఎక్కడైనా ఏదైనా వాస్తవంగా ఏదైనా ఈ మహత్తరమైనటువంటి విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎక్కడైనా ఉండి ఉంటే, ఈ స్త్రీమూర్తి అతి దారుణంగా హింసకు గురి అయి తన జీవితకాలం క్షోభను అనుభవించి, ఇలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఆవిడ గడిపిందా లేదా అన్నది మనకు వ్యక్తంగా తెలియకపోయినప్పటికీ, ఈ కథ ద్వారా ఒకవేళ ఆ స్త్రీ వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ కథను విన్నట్లయితే, వీళ్ళు ఆ స్త్రీని ఈ ప్రపంచంలో ఎలా ఆవిష్కరిస్తున్నారో ఒకవేళ ఆవిడ విన్నట్లయితే, చూసినట్లయితే, ఆవిడ యొక్క ప్రతికరణం ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న ఊహ నుంచి నేను ఊహించినటువంటి ఒక చిన్న లఘు చిత్రాన్ని ఇప్పుడున్నటువంటి ఏఐ యొక్క శాస్త్రీయ పరిజ్ఞానంతో
అంటే నాకున్నటువంటి పరిమితుల్లో ఏఐ కూడా నా దగ్గర పెయిడ్ వెర్షన్ లేదు కాబట్టి ఫ్రీ వెర్షన్ లో ఎంతవరకు ఆ పరిమితుల్లో ఉంది. చాలా చిన్న ఒక చిత్రాన్ని నేను రాసినటువంటి ఒక స్క్రిప్ట్ ఆధారంగా చాలా చిన్న ఒక దాదాపు ఒక నిమిషం 2 నిమిషాల మధ్యలో ఉన్నటువంటి ఒక ఆవిడ యొక్క ప్రతికరణం ఎలా ఉంటుంది అని మాత్రమే చూపించడానికి నేను సృష్టించిన ఒక లఘు చిత్రాన్ని ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. అది చూసిన తర్వాత మీ అభిప్రాయాలను మీరు ఈ కామెంట్ల ద్వారా తెలియజేయండి. నిజంగానే ఆ స్త్రీ ఎక్కడైనా, ఆ స్త్రీ యొక్క ఆత్మ ఎక్కడైనా ఉండి ఉన్నట్లయితే ఆ ఆత్మ పడుతున్న క్షోభకు, ఆ ఆవేదనకు ఈ నా యొక్క చిన్న సమర్పణ ఆవిడ ఆత్మకు సమర్పిస్తున్నాను. నా భర్తతో సహా నా కుటుంబ సభ్యులను చంపేసి మా సంపదంతా దోచుకొని ఎక్కడో దాచిన మా తెగవారి సంపద మొత్తం ఎక్కడ దాచారో చెప్పమని. నా భర్తను దారుణంగా హింసించి చంపిన నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించి వివాహం చేసుకున్నానని మీ అనుచరులు కథలుగా ప్రచారం చేస్తున్నారట కదా. ఏ స్త్రీ ఇష్టపడదని, వివాహం అంతకంటే చేసుకోదని, ప్రాణాలైనా అర్పిస్తుందిరా. కానీ అలాంటి వాడితో పడుకోదని కూడా తెలియని మూర్ఖులు కూడా ప్రపంచంలో ఉంటారని ఇప్పుడు నాకు తెలుస్తుందిరా. మీ మదర్సా మూర్ఖులకు తప్ప అందరికీ తెలుస్తుంది. మీరు చేసిన ఈ పాపం నిజంగా ఎవరైనా సృష్టికర్త ఉంటే మీలాంటి వారిని వదిలిపెట్టడరా. కానీ ఇంత దారుణంగా తన జీవితంతో ఆడుకున్న వాడిని ప్రపంచంలో ఏ స్త్రీ ఇష్టపడదని, వివాహం అంతకంటే చేసుకోదని, ప్రాణాలైనా అర్పిస్తుందని, కానీ అలాంటి వాడితో పడుకోదని కూడా తెలియని మూర్ఖులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారని ఇప్పుడు నాకు తెలుస్తుందిరా. మీ మదర్సా మూర్ఖులకు తప్ప అందరికీ ఇది తెలుస్తుంది. మీరు చేసిన పాపం నిజంగా ఎవరైనా సృష్టికర్త ఉంటే మీలాంటి వారిని వదిలిపెట్టడురా. The court calls the witness to testify. You may speak. My statement is simple. Stories are being circulated by his followers. Let the record show the truth. My husband was murdered. My family was slaughtered. Our wealth was looted. And after this, they claim you love the man responsible? No woman on this earth would desire such a man. No woman would marry the man who destroyed her entire life. And after this, they claim you love the man responsible? No woman on this earth would desire such a man. No woman would marry the man who destroyed her entire life. Fools could believe such lies. Fools trained not to think. Fools trained to obey. And let this court remember, if there is a creator of this universe, he will not spare men who commit such crimes. Blood does not vanish. Justice does not forget.